వేదిక మీద ఉన్న వివిధ ప్రజాప్రతినిధులను, అటవీ శాఖ అధికారులను, నాకు అత్యంత ఆప్తులైన ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది మా ఆడబిడ్డలకు, మా సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 2018 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో అనుకోని పరిస్థితులలో రాజకీయ కుట్రలో భాగంగా కొడంగల్ శాసనసభ్యుడిగా ఓటమి చెంది చాలామంది రేవంత్ రెడ్డి రాజకీయ శకం ముగిసింది, ఇక మళ్ళీ ఏమీ కానివ్వము అని ఆనాడు చాలామంది కుట్రపూరితంగా నవ్వుకున్నారు. సరిగ్గా 4 నెలలు తిరిగే లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే ఆనాడు 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3000 పోలింగ్ బూతులు ఉండే. 3000 పోలింగ్ బూతులు కాదు కదా, సగం తిరగడానికి కూడా 5 సంవత్సరాలు సరిపోదు. అయినా ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించితే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. పార్టీ జెండా మోసిండ్రు కదా అని ఆ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మిమ్మల్ని నట్టేట ముంచి నన్ను ఎట్లయినా ఎన్నికల్లో ఓడించాలని ఒకరు మంత్రి పదవికి, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ పదవికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగితే ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున, ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి
కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తా అని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాలనీలలో వర్షం వచ్చినప్పుడు మల్రెడ్డి రామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మిత్రులు కార్పొరేటర్లు ఇక్కడ లేకపోయినా ఆనాడు వరదల్లో కాలనీలు మునిగినప్పుడు కప్పెర చెరువు నీళ్లు మొత్తం ఇక్కడ కమ్మేసినప్పుడు మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి ప్రభుత్వానికి సమస్యలు విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్నీ ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతో గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ ఏం కావాలన్న, పోల్ట్రీ ఏమి కావాలన్న అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ను మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీహిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి
నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్టులో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు, కష్టపడి సంపాదించుకున్న